ఈరోజు మనము హరిహర వీరమల్లు స్టోరీ చూద్దాము. ఇది 17వ శతాబ్దం స్టోరీ. మొఘల్ పాలనలో ప్రజలపై ఔరంగజేబ్ చేసిన అణిచివేతను అడ్డుకోవడమే వీరమల్లు లక్ష్యం. అతని మొఘల్ చేతిలో ఉన్న కోహినూర్ వజ్రాన్ని దొంగిలించి తిరిగి స్వదేశానికి తెచ్చే యోచనలో ఉంటాడు. దొంగిలించిన ధనాన్ని పేదలకు పంచి మొఘల్స్కి ఢీకొని అడ్డుకునే హీరోగా కనిపిస్తాడు. ఆయన పంచమ్ని ఎలా కలిశాడు అనేది చూద్దాము. పంచమి నిధి అగర్వాల్, ఆమె హీరోయిన్. ఆమె ఒక రాజవంశాధిపతి చేతిలో బంధించబడి ఉంటుంది. వీరమల్లు కోహినూర్ కోసం చిన్ని డోరాతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. కానీ పంచమ్ని రక్షించడం అనేది అతని వ్యక్తిగత లక్ష్యం. వీరమల్లు మిషన్ సమయంలో పంచమిని కలుస్తాడు. ఆమెను కాపాడడానికి తన ప్రాణాలు కూడా లేకుండా పోరాడతాడు. వీరమల్లు లక్ష్యాలు ఏంటంటే మొఘల్స్ అహంకారానికి గట్టిగా తిప్పికొట్టడం, దానిలో భాగంగానే కోహినూర్ వజ్రాన్ని స్వాధీనం చేసుకోవడం, పంచమ్ని విముక్తి చేయడం, రాజు నుంచి ప్రజలను రక్షించడం, రాజు దగ్గర ఉన్న ధనం పంచి ధర్మాన్ని కాపాడడం పవన్ కళ్యాణ్ యొక్క లక్ష్యంగా మనం ఈ మూవీలో చూస్తూ ఉంటాము. సినిమాలో వీరమల్లు పుట్టిక, తల్లిదండ్రుల వివరాలు స్పష్టంగా చూపించలేదు. అతన్ని నది ఒడ్డున తేలాడుతున్న శిశువుగా కనుక్కుంటాం మనం. అతని కథ పౌరాణిక గాథలా చూపించి అతని ప్రత్యేక వంశపారంపర్యం లేదనే భావనను ఇచ్చారు మూవీలో. స్టోరీ లైన్ చూసుకుంటే 1670వ సంవత్సరంలో ఔరంగజేబ్ పాలనలో దక్షిణ భారతంలో చీకటి వ్యాపిస్తోంది. భక్తి మార్గాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తున్నారు. అందరినీ ముస్లింగా కన్వర్ట్ చేయాలని చూస్తున్నారు. దేవాలయాల ధ్వంసం, మతపరమైన ఆంక్షలు ఎక్కువవుతున్నాయి. చార్మినార్ ప్రాంతం మొఘల్ సైనికుల కాలి కింది జనాల గౌరవం నలిగిపోతుంది. ఇలాంటి కాలంలో ప్రజలకు ఒక కిరణం కనిపిస్తుంది శంభునాథ్ రూపంలో.